నేను ఈ సమాజంలో ఉన్నట్టు అన్ని కులాలని అందరినీ అన్ని పార్టీలని అడుగుతున్నాను, బ్రాహ్మణ మీరు ద్వేషించకండి. వాళ్ళు ఏమంటే ఈరోజు మీరు అనుకుంటున్నారు ధర్మాన్ని కాపాడుతున్న మనము, దేశాన్ని కాపాడుతున్న ధర్మో రక్షిత అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. ఆ రక్షిస్తేనే మన అందరికి రక్షణ దొరుకుతుంది. కానీ వాళ్ళ పరిస్థితి కూడా ఏముంది ఒకసారి మనం ఆలోచిద్దాం. మల్కాజ్గిరిలో, ముషీరాబాద్లో తెల్లవారుజామున మెట్ల మీద బ్రాహ్మణులు ఏ విధంగా వెయిట్ చేసుకుంటూ మాకు ఎప్పుడు ఏ ఒక్క పని దొరుకుతుందో ఆ రోజు వాళ్ళకి ఏదైనా పని దొరికితేనే, ఏదైనా కర్మలో ఇంకేదైనా దొరికితేనే వాళ్ళకు ఆ రోజు 4 మెతుకులు. అటువంటి దీనమైన పరిస్థితిలో కూడా ఈరోజు చాలామంది బ్రాహ్మణులు ఉన్నారు. కాబట్టి పేదరికం అనేది వెనకబడితనం అనేది బ్రాహ్మణ సమాజం ఇక్కడ ఉన్నది. వాటి గురించి మనం కూడా ఆలోచించుకోవాలి. ఒకసారి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. నాకు ఈ మధ్య ఒకరు చెప్పారు, హిమాచల్ ప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో, అదేవిధంగా రాజస్థాన్లో కొన్ని ప్రాంతాల్లో బ్రాహ్మణ్స్ని వాళ్ళు బీసీ కింద డిక్లేర్ చేశారు. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఇస్ డిఫరెంట్, బట్ సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ డిక్లేర్ చేసే వాళ్ళని. అది మనము ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలో మనము ఎకనామిక్స్ మీద చాలా మనం చెప్తాను. అంటే మనకు ఆర్థికమైన పరిస్థితి చూసుకుంటే పాపులేషన్లో మనం ఎంతమంది ఈరోజు బిలో పవర్టీ లైన్ ఉన్నామంటే మనం చాలామంది మన ఉంటారు. కానీ సిగ్గుతోనో ఇంకో దేనికోనో వాళ్ళు ముందుకు రావట్లే. వాళ్ళు వేణుగోపాల్ గారు అన్నారు మనకు వైట్ కార్డ్ అని చెప్పేసి. చాలామంది నామోషితో వైట్ కార్డ్ అప్లై చేయరు, మనకెందుకు వైట్ కార్డ్ అనేది. కానీ ఈ విషయం ఇట్లా ఉన్నది ప్రభుత్వాలు కూడా గుర్తించాలి, సమాజం కూడా గుర్తించాలి.